ఏమిటి? భరత్ మీ అమ్మాయి ప్రేమించుకుందా? గుడ్. వెంటనే పెళ్లి కూడా చేసేస్తే వెరీ గుడ్ గా ఉంటుంది కదా. నో 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 నో. భరత్ ఈ నెల 25వ తేదీన వాషింగ్టన్ వెళ్తుంది. ఆ తర్వాత జపాన్, జర్మనీ కూడా వెళ్తుంది. అయితే ఈ నెల 24వ తేదీనే పెళ్లి చేసేస్తే కలిసే ఇద్దరు వాషింగ్టన్ వెళ్ళొచ్చు కదా. ఓకే, నేను భరత్ తో మాట్లాడుతుంది, పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది. థ్యాంక్ యూ. ఓ ఇది నా శేషు, మీ శేషు అది. ఓ ఏమిటండి మీరనేది? ఆ కుర్రాడు దానికి నచ్చితే సరిపోయిందా? వాడి గోత్రం ఏమిటో, కులం ఏమిటో? డబ్బు కులం. దైవభక్తి ఉందో లేదో? దేశభక్తి పుష్కలంగా ఉంది, అందుకే భారత్ అని పేరు పెట్టుకున్నాడు. మమ్మీ, ఐ లైక్ హిమ్ అండ్ ఐ లవ్ హిమ్. వాడు చెప్పినట్టు నా పెళ్లి 24వ తారీఖున జరిగి తీరాలి. అంకుల్, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నీ ఇష్టం ఎవరికి కావాలరా బక్కాడి? నేను ఒప్పుకుంటున్నాను, ఈ పెళ్లి జరిగి తీరుతుంది. మరి మావాడి సంగతి? ఈ సింగపూరు ఆడపిల్లలు దొరకని పూర్ కంట్రీ ఏం కాదు. ఎవరినైనా పిల్లని చూసుకోండి, ఖర్చులు పెట్టుకునే పెళ్లి చేస్తాను. నాగో జై. అయితే నేను 24th మ్యారేజ్ ఏర్పాట్లు చేస్తుంది, నేను వస్తుంది. రైట్. వినవేరా? ఫుల్ మీల్స్ పెట్టిస్తా అన్నావు, ప్లేట్ మీల్స్ తినమంటున్నావు. ఏం చేస్తాం మరి? వండగ ఇంటికేమో ఇంట్లోకి మనకు మిగిలింది, కొండ వాడు కొట్టుకుపోయాడు. సర్లే, ఏడు బాపు, ఇంకో ప్లాన్ ఆలోచిద్దాం. పాతలు అటు చూడు. ఆ వేషాల్లో వాళ్ళ ఇంట్లో మనం జొలబడి వాడిని పెట్టిన వద్దు, అర్థమైంది. అర్థమైందా? పాతలు నీ బుల్లా నా బుల్లా ఒకటి. పదా పద. ఇండియా నుంచా? ఇవ్వండి ఇవ్వండి. ఏరా గోవిందు, ఏంటి కబుర్లు? ఇప్పటికి 3 వాయిదాలు అయ్యాయి. ఆఖరి వాయిదాకు రాకుంటే పెద్ద శిక్ష పడుతుంది. అసలు వాయిదా ఏ రోజు? ఈ నెల 23వ తారీఖున. ఎలారా? వాళ్ళు ముగ్గులో దింపేసి నేను కోటీశ్వరుని నమ్మించి 24వ తేదీ పెళ్లి ముహూర్తం కూడా పెట్టించాను. కోటీశ్వరుని నమ్మించాడంట. సరే సరేరా, తప్పదంటున్నాగా. రేపే ఇండియాకి బయలుదేరి వస్తాను. అమ్ము, అయితే వెంటనే కోటేశ్వరరావు అంకుల్కి చెప్పి పద. ఇదేంటి పాదలు గిలగిలా తిరిగి మళ్ళీ లోపలికి వచ్చామేమిటి? మళ్ళీ గిరగిరా తిరిగి బయటికి పోదాం. పద 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 పద. నోరు ముయ్యండి. ఏవో వెధవ మాటలు చెప్పి పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నారు. ఒక గొప్పవాడు నాకు అల్లుడవుతున్నందుకు మీరు అసూయ పడుతున్నారు. అది కాదు పార్ట్నర్. ఇదిగో, ఎక్కువ మాట్లాడితే మన పార్ట్నర్షిప్ కూడా రద్దవుతుంది. కీప్ క్వైట్. పాదలు అంకుల్ నమ్మడేంటి? అంకుల్ని నమ్మించాలంటే వాడితో పాటు వాడికి తెలియకుండా నువ్వు ఇండియా వెళ్ళు, ప్రూఫ్స్ తో తిరిగిరా, పెళ్లి నేను ఆపు చేయిస్తాను. అలాగే ఫాదలు. రాజు వచ్చేసాడు రా. రాజు, నువ్వు ఈ సూట్ లో దొరబాబులాగా ఉన్నావు. కోర్టు టైం అయింది, త్వరగా వెళ్ళి డ్రెస్ మార్చురా. నేనున్నా కదమ్మా, నీ మనవని ఇరికించడం కోసం పెట్టిన బోగస్ కేసు ఇది. నెక్స్ట్ హియరింగ్ లో కేసు కొట్టేయించేస్తా, నువ్వేం బాధపడకు. రానాయనా. చూడండి ఎస్ఐ గారు, చెప్పండి. రాజు అనే ఈ రైల్వే కూలీ లలిత అనే అమ్మాయిని మానభంగం చేయడం మీరు కళ్ళారా చూశారా? చూడలేదు సార్. మానభంగం జరిగిన చోటికి అసలు మీరు ఎలా చేరుకోగలిగారు సార్? ఫోన్ వచ్చింది సార్. ఎవరు చేశారు సార్? తెలియదు సార్. ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్ మీ లార్డ్. నోట్ తీసి పాయింటా? అసలు ఇందులో నోట్ తీసుకునే పాయింట్ ఏముంది? ఈ కేసు పోయిందే సార్. ఆ విషయం కోర్టు వారు తేలుస్తారు సార్. కుమారి లలిత, కుమారి లలిత, నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా? మానవత్వంతో ఆమెను ఇంటికి చేర్చానే తప్ప నాకే దుర్దేశం లేదు ఎవరన్నారు. డబ్బున్న స్నేహితురాలకి ఇచ్చిన విలువ ఆ అమాయకురాలు తన శీలానికి ఇవ్వకుండా నా మీద నింద వేసింది. ఈ కేసుని తిరిగి జూలై 13వ తేదీకి వాయిదా వేయడమైనది. సింగపూర్ వస్తున్నావా? లాలా, నువ్వు రైల్వే కూలీవని మా అంకులకు చెప్పి నీ పెళ్లి చెడగొడతాక. Your attention please. Mr. D. Gopal is requested to report to the duty officer immediately. ముందు నీకేదో పిలుపు వచ్చింది, వెళ్ళు. పెద్దవాళ్ళను అలాగే పిలుస్తాను. యా, ఐ యామ్ పాల్ డి గోపాల్. యు కాల్ మీ? నీ గురించి ఎవరో వచ్చారు. ఏమండి, నన్ను మోసం చేసి సింగపూర్ వెళ్ళిపోతున్నారు. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసా? ఈ పిల్లని పార్కులమ్మడి తిప్పి సినిమా హాళ్ళకి తీసుకెళ్లి గుళ్ళో దాని మెళ్ళలో తాళి పట్టు కట్టి ఆఖరికి దానికి ఇప్పుడు కడుపు చేసి పారిపోతాం అనుకుంటున్నావా? కడుపా? నేనా?
ఐ డోంట్ నో, నాకేమీ తెలియదు. మాటలకండి, నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డకు అన్యాయం చేసి వెళ్ళకండి. నీ కడుపులో నా బిడ్డ? ఓ! Flight SA909 for Singapore is ready to board. All passengers are requested to report for security check immediately. Thank you. వాడు వెళ్ళిపోతున్నాడు. నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావు? మర్యాదగా దాన్ని కూడా సింగపూర్ తీసుకెళ్ళు. అయ్యో అయ్యో, నేను ఆ అమ్మాయికి స్టమక్ చేయలేదమ్మా. నేను ఆ అమ్మాయిని ఫస్ట్ టైమే చూస్తున్నాను. మిస్టర్, నీలా ఇండియాలో కడుపులు చేసి ఫారిన్ పారిపోయే వాళ్ళని చాలా మంది చూశాను. ముందు ఈ విషయం తేలాల్సిందే. నో ఆఫీసర్ గారు, నన్ను నమ్మండి. వీరి గురించి నాకు పూర్తిగా తెలుసండి. కావాలంటే పరీక్షించుకోండి. వీరికి రాని అక్షరం పలకడం చేత కాదండి. ఏమండి, నన్ను ఒక్కసారి రాధా అని పిలవరు? ఓ ఒలి దేవుడు, నాకేమిట్లా ఈ పలీచ్చ? ఆ అమ్మాయిని రాధా అని పిలవండి సార్, మిమ్మల్ని వదిలేస్తాం. పిలవండి. పిలవండి. లాదా లాదా. ఐ సీ. అయితే అమ్మాయి చెప్పింది నిజమే అన్నమాట. విమానం వెళ్ళిపోతుంది ఆఫీసులు గాలు. విమానం వెళ్ళిపోయిందా? ఇక పదండ్రా. అదేంటమ్మా ఈయన వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారేంటి? ఎవరిని? మీ భర్తనే. వీణ్ణా మొగుడా? అది కాదమ్మా, ఆయన వల్ల కడుపు వచ్చిందన్నా. ఈ దద్దోజుల మొహంగాడు కడుపు చేయడం కూడానా? పదండ్రా, పదండి, పోదాం. ఆఫీసులు పులే ఆఫీసులు, నేనెంత మొత్తుకున్నా నా మాట వినలేదు. నా ఫ్లైట్ మిస్ అయిపోయింది. నేను అర్జెంటుగా సింగపూర్ వెళ్ళాలి. నేను వెంటనే వెళ్ళకపోతే మీ ఎయిర్లైన్స్ మీద పలువు నష్టం దావా వేస్తాను. సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మరో గంటలో బాంబే నుంచి సింగపూర్ ఫ్లైట్ ఉంది సార్. దానికి మీ టికెట్ అరేంజ్ చేస్తాను. ప్లీజ్ నాతో రండి సార్. ఓకే. ఒలే లాజు, నీ వెనకే తోకలా వస్తున్నా. ఏ మిస్టర్, రాజు ఇంకా రాలేదే? ఎనీథింగ్ డేంజరా? నో 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 నో, ఇప్పుడే ఫోన్ చేశాను. ఫ్లైట్ దిగాడు, రాజు వస్తుంది. గోళం జరిగిపోయింది. వీడు కోటీశ్వరుడు కాదు, రైల్వే కూలీ. వీడి పేరు లాజు. నోలు మూసుకో. ఎక్కడో ఇండియాలో ఉన్న రైల్వే కూలీ ఇక్కడ సింగపూర్ లో ఎలా ఉంటాడు? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. నా మాట నమ్మండి, లంజనికి అన్యాయం జరిగిపోతుంది. బాబు భరత్, నువ్వెవరవో చెప్పి వీడి నోరు మూయించు. నేను చెప్పరా, రైల్వే కూలీ. ఇడియట్, మమ్మల్ని ఎంత దాగా చేస్తావా? నీ పాస్పోర్ట్ సీజ్ చేయిస్తాను. నీ మీద చీటింగ్ కేసు పెట్టి నిన్ను ప్రాసిక్యూట్ చేయిస్తాను. నా బెళ్ళ కూడా ఓడదు. రంజని, నువ్వెందుకమ్మా ఏడుస్తావు? వాడు మోసం చేసి నీ మెళ్ళో కట్టిన తాడు తాళి కాదు, అసలు జరిగింది పెళ్లి కాదు, వాడిని మొగుడు కాదు. ఏమిటండి మీరనేది? ఒక్కసారి 3 ముళ్ళు పడ్డాయంటే భారత స్త్రీకి పెళ్ళైనట్టే లెక్క. అది ఇప్పుడు భారత స్త్రీ కాదు, సింగపూర్ వనిత. పైగా ఈ పెళ్లి మన దేశంలో జరగలేదు,
కోర్టులో దొంగ సాక్ష్యాలు చెల్లనట్టే విదేశాల్లో జరిగిన దొంగ పెళ్లి కూడా చెల్లదు. రంజని, ఆ తాళి తెంపి అవతల బారాయి. అమ్మా తల్లి కనకదుర్గ, ఆ 7 హిల్స్ గాడి కంటే నువ్వే పవర్ఫుల్ అని రుజువు చేసుకున్నావమ్మా. నా కూతురు ఆవేశంలో విసిరి పారేసి నీ తాళిబెట్టు నీ మెళ్ళో పడేలా చేసుకున్నావు. మళ్ళీ అది దాని మెళ్ళో పడే వరకు నువ్వే రెస్పాన్సిబుల్. అంకల్, మీరు ఒల్లి కావద్దు. తాళిబుట్టు తీసేస్తే సెకండ్ మ్యారేజీ చేసుకోవచ్చుగా. రెండో పెళ్ళైనా సరే నీ కూతురు నేను చేసుకుంటా. ఆ కూలి వెధవ కన్నా నీలాంటి గాలి వెధవే బెటరు. బుచ్చిబాబు, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వాడు సింగపూర్ దాటిపోకుండా వద్దు. తాళి కడుతుండగా తీసిన ఫోటోలు, వీడియో క్యాసెట్ మన చేతికి రాకుండా వాడి జోలికి వెళ్తే ప్రమాదం. అయితే నేను వెళ్ళి వాడితో కిలికెట్ ఆడుకునేనా సరే పెళ్లి ఫోటోలు, వీడియో క్యాసెట్ తీసుకొస్తాను. మీరు ఒల్లి కావద్దు. బుచ్చిబాబు, మీ వాడిని అలిక్కి కాస్త తేనె రాయకూడదు, ఆ రా పలుకుతుందేమో. పలుకుతుందని తెలిస్తే తేనే కరమండి బాబు, విషమైనా రాస్తా. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. పోలీస్! Why man? What is this? What? Your bag, sir. Thank you. ఇండియా వెళ్ళడానికి ఇదిగోని ఫ్లైట్ టికెట్. థ్యాంక్ యూ నాగోజీ. నా ఇండియా అడ్రస్ గుర్తుందిగా? కూలీ నంబర్ 1, కేర్ ఆఫ్ సికింద్రాబాద్ స్టేషన్, ఆంధ్రప్రదేశ్. వస్తావా? గుడ్ లక్. ఒలే లాజు, ఈ రోజు అంకుల్ని తీసుకుని ఇండియా వస్తానులా. నిన్ను విడిచిపెట్టను. లాజు నీకు దొలకడు. ఎందుకు వృధా ప్రయాస? వీడెవడో పౌన్లు పట్టే వాళ్ళ ఉన్నాడు. ఐ విల్ గివ్ యూ $5 American. లీవ్ మీ.